హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. ఈ చార్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రైస్ అప్వర్డ్ ఫేస్లో ఉంది, అలాగే ప్రైస్ ఇక్కడ డౌన్వర్డ్ ఫేస్లో ఉంది. అలాగే ఇక్కడ ప్రైస్ అప్వర్డ్ ఫేస్లో ఉంది, అలాగే ప్రైస్ ఇక్కడ డౌన్వర్డ్ ఫేస్లో ఉంది. ఇక్కడ అగైన్ ప్రైస్ అప్వర్డ్లో ఉంది, ఇక్కడ డౌన్వర్డ్లో ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ప్రైస్ సర్టెన్ పీరియడ్లో అప్ ట్రెండ్లో ఉంటుంది, సర్టెన్ పీరియడ్లో మనకి అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఈ ఫేసెస్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అని తెలుసుకోవాలి అంటే మనం వికాఫ్ థియరీ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు దాని గురించే మనం డిస్కస్ చేద్దాం. ఈ వైకాఫ్ మెథడ్ని రిచర్డ్ డి వైకాఫ్ అనే ఇన్వెస్టర్ డెవలప్ చేశారు. ఇతను ఏం నమ్ముతాడు అంటే మార్కెట్స్ ర్యాండమ్గా మూవ్ అవ్వు, అలాగే చాలా ప్రెడిక్టివ్ వేలో మూవ్ అవుతాయి. అంటే హిస్టారికల్ ప్యాటర్న్స్ని చూసి మనము ఫ్యూచర్ ప్రైజెస్ని యాంటిసిపేట్ చేయొచ్చు. అలాగే స్మార్ట్ మనీ అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఎంట్రీస్ తీసుకుంటారు, ఎక్కడ అక్యుములేట్ చేస్తారు, అలాగే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంటే ఎక్కడ ఎగ్జిట్ అవుతారు, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఈ వికాఫ్ థియరీలో నేర్చుకోవచ్చు. వీటిని యూజ్ చేసుకొని మనం కరెక్ట్గా ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలి, ఎగ్జిట్స్ ఎలా ఇవ్వాలి అనే పాయింట్స్ని మనం తెలుసుకోవచ్చు. ఈ వైకాఫ్ థియరీలో మనం ఒక ఇమాజినరీ క్యారెక్టర్ లైక్ మార్కెట్స్ని ఒక ఇమాజినరీ క్యారెక్టర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ని మనం కంపోజిట్ మ్యాన్ అంటాము. ఈ క్యారెక్టర్ అంటే ఏంటి అంటే ఈ కంపోజిట్ మ్యాన్ మనకి ఈక్వలెంట్ టు స్మార్ట్ మనీ లేదా బిగ్ మనీ. అంటే లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, హెడ్జ్ ఫండ్స్, అలాగే బ్యాంక్స్, ఇలా ఎవరైతే మార్కెట్ని బిగ్గర్గా ఇంపాక్ట్ చేయగలరో, ఎవరైతే మార్కెట్ని మూవ్ చేయగలరో వాళ్ళని మనం కంపోజిట్ మ్యాన్గా ఇమాజిన్ చేసుకుంటాం. వాళ్ళ యొక్క గోల్ ఏంటి అంటే ప్రైజెస్ని లోకి తీసుకొచ్చి అక్కడ బై చేస్తారు, అలాగే ప్రైజెస్ హయ్యర్కి వెళ్ళినప్పుడు అక్కడ సెల్ చేస్తారు. ప్రైజెస్ని లోకి తీసుకొచ్చి బై చేయడాన్ని మనం అక్యుములేషన్ అంటాము, అలాగే వాళ్ళు ప్రైజెస్ని మనకి సెల్ చేయడాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాము. సో వీళ్ళు లో దగ్గర బై చేయడానికి అక్కడ మనకి నెగటివ్ న్యూస్ అనేది క్రియేట్ చేస్తారు. అందువల్ల అందరూ అక్కడ పానిక్ అయ్యి స్టాక్స్ సెల్ చేస్తారు. ఆ టైంలో వీళ్ళు బై చేస్తారు. అలాగే వీళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ మనకి పాజిటివ్ న్యూస్ లో అనేది ఉంటుంది. అందరూ అప్పుడు స్టాక్ బాగుంది, మార్కెట్ బాగుంది అని బై చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఆల్రెడీ ప్రాఫిటబుల్ లో ఉండడం వల్ల వాటిని సెల్ చేస్తారు. దాన్నే మనం డిస్ట్రిబ్యూషన్ అంటాము. ఈ వికాఫ్ మెథడ్ అనేది మనకి 3 ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ ద లా ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. ఎప్పుడైతే డిమాండ్ గ్రేటర్ దెన్ సప్లై ఉంటుందో ప్రైజెస్ పెరుగుతాయి, అలాగే డిమాండ్ సప్లై కంటే తక్కువ ఉంటే ప్రైజెస్ పడిపోతాయి. ఎప్పుడైతే డిమాండ్ సప్లైకి ఈక్వల్ అవుతుందో ప్రైజెస్ సైడ్ వేస్ అంటే రేంజ్ బౌండ్లో ఉంటాయి. ఇక్కడ డిమాండ్ అంటే మనం బయింగ్గా అర్థం చేసుకోవచ్చు, అలాగే సప్లై అంటే మనం సెల్లింగ్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని రియల్ చార్ట్స్లో చూద్దాము. ఈ ట్రెండ్లో డిమాండ్ సప్లై కంటే ఎక్కువ ఉండడం వల్ల ప్రైజెస్ అనేవి అప్ అయ్యాయి, ఇక్కడ గమనించండి. అలాగే ఇక్కడ సప్లై డిమాండ్ కంటే ఎక్కువ ఉండడం వల్ల ప్రైజెస్ ఫాల్ అయ్యాయి. అలాగే ఈ ఏరియా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ప్రైస్ రేంజ్ లో ఉంది, అంటే ఇక్కడ డిమాండ్ ఈక్వల్ టు సప్లై అవుతుంది. సో ఎప్పుడైతే డిమాండ్ ఈక్వల్ టు సప్లై అవుతుందో ప్రైస్ రేంజ్ లోకి వెళ్తుంది. ఎప్పుడైతే డిమాండ్ సప్లై కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు ప్రైస్ అప్ ట్రెండ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి సప్లై గ్రేటర్ దెన్ డిమాండ్ అవుతుందో అప్పుడు మనకి డౌన్ ట్రెండ్ అనేది వస్తుంది. అగైన్ ఇక్కడ డిమాండ్ గ్రేటర్ దెన్ సప్లై ఉంది కాబట్టి మళ్ళీ మనకి అప్ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అయింది. నెక్స్ట్ ప్రిన్సిపల్ ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కాజ్ ఎంత బిగ్గర్ గా ఉంటుందో ఎఫెక్ట్ అంత బిగ్గర్ గా ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్ లో కాజ్ అంటే బేస్, అంటే ప్రైస్ ఫామ్ చేసే రేంజ్ ఎంత బిగ్గర్ గా ఉంటుందో ఆ తర్వాత ప్రైస్ ఆ రేంజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ప్రైస్ బిగ్గర్ మూవ్ అనేది చేస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఈ రేంజ్ అబ్జర్వ్ చేయండి, 2020 నుంచి 2022 వరకు రేంజ్ లో ఉంది. సో లార్జర్ ద రేంజ్ లార్జర్ ద మూవ్. సో ఇక్కడ రేంజ్ లార్జర్ గా ఉంది కాబట్టి మనకి మూవ్ కూడా లార్జర్ గా వచ్చింది. ఇదే ఆ ప్రిన్సిపల్ యొక్క మీనింగ్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ద లా ఆఫ్ ఎఫర్ట్ వర్సెస్ రిజల్ట్. ఇక్కడ ఎఫర్ట్ అంటే వాల్యూమ్, రిజల్ట్ అంటే ప్రైస్ మూవ్. అంటే వాల్యూమ్ ఎంత హయ్యర్ గా ఉంటే ప్రైస్ మూవ్ అంత బిగ్గర్ గా ఉంటుంది, వాల్యూమ్ ఎంత తక్కువగా ఉంటే ప్రైస్ మూవ్ అంత తక్కువగా ఉంటుంది. దీన్నే మనం లా ఆఫ్ ఎఫర్ట్ వర్సెస్ రిజల్ట్ అంటాము. ఇప్పుడు మనం దాన్ని ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఈ చార్ట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ వాల్యూమ్స్ గమనించండి. ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాల్యూమ్ అనేది చాలా పికప్ ఎక్కువగా ఉంది. ఇక్కడ గమనించండి ఒకసారి, ఇక్కడ వాల్యూమ్ పికప్ చూడండి, ఇక్కడ అలాగే ఇక్కడ. సో వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రైస్ కూడా చాలా లార్జర్ మూవ్ అనేది చేస్తుంది. వాల్యూమ్స్ ఇక్కడ వాల్యూమ్స్ అనేవి మనకు అంత కనపడట్లేదు. సో వాల్యూమ్స్ తగ్గిపోయే కొద్దీ మనకి ప్రైస్ మూవ్ కూడా తగ్గిపోతుంది. ఇదే ఆ ప్రిన్సిపల్ యొక్క మీనింగ్. నెక్స్ట్ మనం
వికాఫ్ సైకిల్లో ఏ ఫేజెస్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. వికాఫ్ సైకిల్లో మనకుండే ఫేసెస్ అక్యుములేషన్, మార్కప్ ఫేజ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్క్ డౌన్ ఫేజ్. ఇది మనకి వికాఫ్ సైకిల్ యొక్క గ్రాఫ్. ఈ రీజన్ ని మనం అక్యుములేషన్ అంటాము, దీన్ని మనం మార్కప్ ఫేజ్ అంటాము, దీన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాము, అలాగే ఇది మార్క్ డౌన్ ఫేజ్. ఫస్ట్ మనం అక్యుములేషన్ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. అక్యుములేషన్ ఫేజ్ అంటే ఏంటి అంటే, ఈ అక్యుములేషన్ ఫేజ్ లో ప్రైస్ సైడ్ వేస్ లో ఉంటుంది, అలాగే టైట్ రేంజ్ లో ఉంటుంది. ఈ అక్యుములేషన్ మనకి మోస్ట్లీ డౌన్ ట్రెండ్ తర్వాత ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ క్లియర్ డైరెక్షన్ అనేది ఉండదు. అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇక్కడ ప్రైజెస్ ని స్లోగా అక్యుములేట్ చేసుకుంటారు. అలాగే ప్రైస్ రేంజ్ స్మాల్ ఉంటుంది. ఎందువల్ల అంటే ప్రైజెస్ ఎక్కువ మూవ్ అయితే మిగతా ఇన్వెస్టర్స్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చాలా తక్కువ రేంజ్ లో ప్రైజెస్ ని అక్యుములేట్ చేసుకుంటారు. ప్రైజెస్ మరీ అంత స్పైక్ అవ్వవు. సో దీని అర్థం ఏంటి అంటే, డౌన్ ట్రెండ్ అనేది ఎండ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెల్లింగ్ ప్రెజర్ అంతా కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేసేస్తారో అప్పుడు ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ అనేది మనకు కనపడదు. నెక్స్ట్ మనకి మార్కప్ ఫేజ్ అనేది వస్తుంది. మార్కప్ ఫేజ్ అంటే ఈ ఫేజ్ ని మనం మార్కప్ ఫేజ్ అంటాము. ఇప్పుడు మార్కప్ ఫేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఈ మార్కప్ ఫేజ్ ని మనం అప్ ట్రెండ్ అంటాము. ఇక్కడ ప్రైజెస్ అక్యుములేషన్ ఫేజ్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చి హైయర్ హై హైయర్ లో ఫార్మేషన్ అనేది చేస్తుంది. ఇక్కడ మనకి ఈ ఫేజ్ లో మనం ఇన్వెస్ట్ చేసాము అంటే మనం మోస్ట్ ప్రాఫిటబుల్ అవుతాము. ఈ మార్కప్ ఫేజ్ లో మనకి న్యూస్ లో పాజిటివ్ గా ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ ఎకనామిక్ డేటా అలాగే పాజిటివ్ న్యూస్ ఉంటుంది. సో ఇక్కడ మోర్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అట్రాక్ట్ అవుతారు. ఈ పాయింట్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుతారు. సో ఇప్పుడు మనం ఎక్కడ సెల్ చేయాలో చూద్దాము. ఈ మార్కప్ ఫేజ్ అనేది అంటే ఈ అప్ ట్రెండ్ అనేది ఏదో ఒక పాయింట్ దగ్గర ఫర్దర్ గా న్యూ హైస్ ఫామ్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ అక్యుములేట్ చేసుకున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ మార్కప్ ఫేజ్ తర్వాత ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అప్ ట్రెండ్ తర్వాత మనకి ఫామ్ అవుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ లో ప్రైజెస్ ఒక రేంజ్ లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సేమ్ మనకి అక్యుములేషన్ ఫేజ్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. ఇక్కడ కూడా మనకి మొమెంటం అంత ఉండదు, ప్రైజెస్ రేంజ్ లో మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ అక్యుములేషన్ ఫేజ్ లో ఎవరైతే స్టాక్స్ ని బై చేశారో వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉండడం వల్ల వాళ్ళు ఈ ఫేజ్ లో ఆ స్టాక్స్ ని సెల్ చేస్తారు. దాన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాము. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డప్ అవుతుంది, బట్ ప్రైస్ అనేది అంత ఎక్కువ పడదు. ఆల్మోస్ట్ ప్రైస్ ఇక్కడ రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ మార్క్ డౌన్ ఫేజ్. మార్క్ డౌన్ ఫేజ్ అంటే ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత సపోర్ట్స్ బ్రేక్ డౌన్ చేసుకుంటా వచ్చి లోయర్ లో లోయర్ హై ఫార్మేషన్ అనేది చేస్తుంది. దాన్ని మనం మార్క్ డౌన్ ఫేజ్ అంటాము. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంటెన్సిఫై అవుతుంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ సెల్లర్స్ ఎక్కువ ఉంటారు, ఆల్రెడీ ప్రాఫిట్స్ బుక్ చేసేసుకొని ఉంటారు. లేట్ గా ఎంట్రీ అయిన ఇక్కడ ఈ ఏరియాలో మనకి లేట్ గా ఎంట్రీ అయిన బయర్స్ ఇక్కడ ఈ పానిక్ చూసినప్పుడు ఇంకా ఎక్కువ సెల్ చేస్తారు. ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాఫిట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికని ఎక్కువగా ఇక్కడ సెల్ చేస్తారు. దాని అర్థం ఏంటి అంటే, మార్క్ డౌన్ ఫేజ్ ఒకసారి స్టార్ట్ అయింది అంటే ప్రీవియస్ అప్ ట్రెండ్ అనేది అయిపోయింది అని, అలాగే మార్కెట్ అనేది బేరిష్ సెంటిమెంట్ కి వచ్చేసిందని. ఇక్కడ మనకి ప్రైస్ క్లియర్ గా డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది. అండ్ వికాఫ్ థియరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇది అన్ని టైప్ ఆఫ్ మార్కెట్స్ కి అప్లికబుల్ అవుతుంది. అంటే స్టాక్స్, కరెన్సీస్, కమోడిటీస్, ఎనీ టైప్ ఆఫ్ మార్కెట్స్కి ఇది అప్లికబుల్ అవుతుంది. అన్ని టైం ఫ్రేమ్స్కి కూడా ఇది సూటబుల్ అవుతుంది. బట్ మనం ఎంత హయ్యర్ టైం ఫ్రేమ్ యూజ్ చేసాము అంటే మనకి అంత అక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మన లోయర్ టైం ఫ్రేమ్లో నాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనం హయ్యర్ టైం ఫ్రేమ్స్ని యూజ్ చేసి ఈ థియరీని కానీ అప్లై చేసాము అంటే బాగా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఈ థియరీ మనకి 100 years ఎగో డెవలప్ చేసింది, బట్ అప్పుడు వర్కౌట్ అయింది. ఇప్పటికి కూడా ఇది వర్కౌట్ అవుతుంది. ఎందువల్ల అంటే మనకి ఎప్పటికి కూడా సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్స్ అనేది, అలాగే మన హ్యూమన్ ఎమోషన్స్ ఇవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు. కాబట్టి ఈ మెథడ్ ఇప్పటికి కూడా అప్లికబుల్ అవుతుంది, ఈవెన్ ఫ్యూచర్లో కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఈ మెథడ్ని యూజ్ చేసి లార్జర్ ట్రెండ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే ట్రేడ్స్ని ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, అంటే స్మార్ట్ మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారో అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి ఎటువంటి న్యూస్ తెలియకుండానే మనం వాళ్ళు ఎక్కడ ఎంట్రీ పాయింట్స్ తీసుకుంటారో మనం అక్కడే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్ ఉంది అంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ కాన్సెప్ట్ని ఇంకా మోర్ చార్ట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అంటే దీన్ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.